శ్రీ మహా గణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశిలో పుట్టిన వారి జీవితంలో 12 సంవత్సరాలుగా ఒక శత్రువు ఉన్నాడు. ఇప్పుడు బయటపడుతున్నాడు. ఈ జనవరి 29, 30వ తేదీల్లో మీకు జరిగేటటువంటి అతిపెద్ద సంఘటనలు ఇవే. అయితే అదే విధంగా ఈ మేషరాశి జీవితంలో ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంటబడుతున్నాడు. అయితే ఇంతకు అసలు ఈ మేషరాశి జీవితంలో జరగబోతున్నటువంటి అతిపెద్ద సంఘటన ఏంటి? ముఖ్యంగా 12 ఏళ్ల శత్రువులు ఎలా దొరుకుతాడు? అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు ఎవరు వీరి వెంట పడుతున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలకు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తూ ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని అంగారకుడు. మేషరాశి ఫలితాలకు చూసే ముందు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందని ఒకసారి మనం గమనిస్తే, ఈ రాశి వ్యక్తులు చంచల స్వభావం కలిగి ఉంటారు. ఇక అదే విధంగా వీరు రహస్య స్వభావాలుగాను పేరుని గడిస్తారు. అంటే వీరు అందరితోని మాట్లాడుతూ ఉంటారు, కానీ అన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవడానికి వీరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా బయట వ్యక్తులకు ఎంతవరకు వీరు మాట్లాడాలో అంతవరకు మాత్రమే వీరు మాటలు కలుపుతారు. అంతే తప్ప వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఎవ్వరితో కూడా చెప్పరు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పడానికి వీరు ఇష్టపడరు. ముఖ్యంగా వీరికి ఈ విషయం అనేది నచ్చదు. ఇక మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తే గనుక బయట మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం. వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పుకోరు, కానీ ఇతర వ్యక్తుల గురించి మాత్రం అన్ని విషయాలను తెలుసుకోవడానికి చూస్తారు. వీరికి ఏదైనా ఒక విషయం తెలిసినా కూడా దానికి 4 మాటలు జోడించి 10 మందికి 10 రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వాళ్ళు మాత్రం అటువంటి స్వభావం కలిగిన వాళ్ళైతే కానే కాదు. వీరు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎంతైతే అవసరమో, ఎంతైతే అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంటుందో అంతవరకే మాట్లాడి దూరం వెళ్ళిపోతారు. ఇక మేషరాశి వ్యక్తులకు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అబద్ధం చెప్పడం అనేది రానే రాదు. ఇక ఇతరులు ఏదైనా విషయాన్ని చెప్తే దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా అనే విషయాన్ని వీరు తేలికగా గ్రహించగలరు. మేషరాశి జీవితాన్ని గనుక మనం పరిశీలిస్తే వీరికి వాహనం, భూమి, యంత్రం, రాజకీయ రంగాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు అనేవి చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వీరు ఎదిగే అవకాశం కూడా ఉంటుందనే చెప్పొచ్చు. భూముల ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మేషరాశి వ్యక్తుల జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలున్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం ఇప్పుడైతే చాలా సాదాసీదాగా సాగిపోబోతోంది. అదేవిధంగా వీళ్లకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నిజాయితీగా నడవడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఇక మేషరాశి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో చూస్తే వీళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ తప్పులను మాత్రం మాత్రం కూడా చేయరు. వీళ్ళు నిజాయితీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోరు. ఇక వీరు పెట్టుకున్న సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీళ్లకు ఉండదు. మేషరాశి వ్యక్తులు ఏ సిద్ధాంతాలకైతే వీరు కట్టుబడి ఉంటారో వాటిని మాత్రమే ఆచరిస్తారు. జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వీరి జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుందని చెప్పొచ్చు. మేషరాశి వాళ్లకు మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా వీళ్ళకు అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మేషరాశి జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో 12 ఏళ్లుగా మీకు ఉన్న శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు తెలిసిపోతుంది. అంటే మీరు పనులు చేసేటటువంటి చోట అవ్వచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులే కావచ్చు, మీకు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో ఉండొచ్చు, మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ మీరు మాత్రం వాళ్ళను గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అని అంటే మేషరాశి వారిది మంచి స్వభావం, వీరికి మంచి మనసు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇతర వ్యక్తులకు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారు. వీరు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాల చేరి
గోతులు తవ్వుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వాళ్ళు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 ఏళ్లుగా ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోబోతోంది. అయితే వాళ్ళు ఎవరో మీకు తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటి వరకు మీరు ఏదైతే తప్పులు చేశారో అటువంటి తప్పులు ఇక ముందట చేయకుండా మీరు చూసుకోవాలి. అంటే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్గా ఉండొద్దు. అయితే ఇక్కడ బంధాలు తెంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మీరు మాత్రం వాళ్లకు బుద్ధి వచ్చేలాగా గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితోనే వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాని ఇక మీదటి నుంచి కూడా మీ యొక్క పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి తెలియకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారంటే మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా, అలాగే వాళ్ళు మన కీడిని కోరుకునే వ్యక్తులను తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను మాత్రం నమ్ముతూ ఉంటారు. ఇక ఈ విధంగా కనుక మీరు తప్పులు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేసిన వాళ్ళు అవుతున్నారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతున్నారు. అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు కాబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తులకి ఈ జనవరి 30వ తేదీ తర్వాత మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలైతే కనబడుతున్నాయి. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కాబోతోంది. అందుకంటే ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీ శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేయబోతున్నారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి 30 తర్వాత మీకు ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా బయటపడుతోందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంటబడుతున్నట్లుగా మీకు అర్థమవుతోంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వాళ్ళు మాత్రం మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, అలాగే బంధం కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అటువంటి 2 వ్యక్తులైతే 2 ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంటబడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోబోతోంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా వింటూ ఉంటాం, అలాగే చూస్తూ ఉంటాం కదా. అంటే మీకు జీవితంలో ఇదివరకు మీ జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలని కోరుతున్నారు, అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ మేషరాశి వాళ్ళు మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం మీకు వారు ఇచ్చే సలహాలు, సూచనలు మీ జీవితాన్ని ఒక మంచి పూలబాటలో నడిపిస్తాయని చెప్పొచ్చు. ఇక ఈ మేషరాశి వ్యక్తులకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇప్పుడు చక్కటి వృద్ధి అనేది ఆ వ్యక్తుల ద్వారా మీకు లభించబోతోంది. ఇక మేషరాశి వారికి జాతకం ప్రకారం 12 ఏళ్లుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇక అదేవిధంగా 3 వ్యక్తుల కారణంగా కూడా ఈ సమయంలో మీకు విశేష లాభాలే కలగబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. మేషరాశి వ్యక్తులకు ఇంకా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజించండి, గణపతిని ఆరాధించండి. ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠిస్తే మీకు అంతా అనుకూలత ఏర్పడుతుంది. ఒక ఆదివారం రోజున గోమాతకు తీపి పదార్థాన్ని మీ చేతితో తయారు చేసి తినిపించండి. అలా చేస్తే మీ కోరికలు తీరుతాయి. గోమాత సకల దేవతా స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను మీరు జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.